హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. అండ్ ఈరోజు అయితే చాలా ఇంపార్టెంట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్, ట్రెండింగ్ టాపిక్. మీ అందరికీ తెలుసు, ఎక్కడ చూసినా నేషనల్ న్యూస్ కానీ లేకపోతే ఇంటర్నేషనల్ న్యూస్ కూడా ఇప్పుడు ఇదే ఉంది. ఇజ్రాయెల్ పాలెస్తీన్ క్రైసిస్, ఆర్ యూ కెన్ సే ఇట్ యాజ్ ఇజ్రాయెల్ పాలెస్తీన్ వార్. సో ఆల్రెడీ జరుగుతుంది, ఇంకా ఎక్కడ దాకా వెళ్తుందో మనకు తెలియదు. సో నేను కొంత ఇన్ఫర్మేషన్ దీని మీద గ్యాదర్ చేసినాను. సో ఒక చిన్న వీడియో చేద్దాం దీని మీద, బికాజ్ చాలా ఇంపార్టెంట్ టాపిక్. అసలు ఇజ్రాయెల్ పాలెస్తీన్కి మధ్య ఉన్న అసలు ప్రాబ్లం ఏంటి, ఆర్ ఈ వార్ ఎందుకు వచ్చింది, అండ్ హమాస్ ఎవరు, ఈ గాజా స్ట్రిప్ ఏంటి, అండ్ వెస్ట్ బ్యాంక్. సో ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో నేను మీకు వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇన్ డెప్త్, ఇన్ బ్రీఫ్ ప్రతి ఒక్క టాపిక్ మీద ఒక వీడియో చేయొచ్చు. బట్ ప్రజెంట్ అయితే మనం ప్రస్తుతం ఉన్న సినారియో గురించి మాట్లాడుకుందాం. అసలు ప్రజెంట్ ఈ వార్ ఎందుకు వచ్చింది అనేది మనం మాట్లాడదాము. అయితే యాక్చువల్గా అక్టోబర్ 7వ తారీఖు ఎర్లీ మార్నింగ్ 6:30కి, అంటే ఆ టైంలో అందరూ పడుకుంటారు. అదేవిధంగా ఇజ్రాయెల్ జనాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా వాళ్ళ ఇంట్లలో పడుకున్న టైంలో ఈ హమాస్ గురించి నేను మీకు డిస్కస్ చేస్తాను, బట్ చెప్తా దాని గురించి. సో హమాస్ వాళ్ళు ఒక సర్ప్రైజ్ అటాక్ చేస్తారు ఇజ్రాయెల్ మీద. అండ్ మామూలు అటాక్ కూడా కాదు, చాలా చాలా పెద్ద అటాక్. ఒక 5,000 రాకెట్స్ని ఇజ్రాయెల్ సిటీ మీద వాళ్ళు ఫైర్ చేస్తారు. సో ఆ టైంలో ఎర్లీ మార్నింగ్ 6:30, అప్పుడు ఎవరేం చేయలేరు. సో చాలామంది కూడా పీపుల్ చాలామంది చనిపోతారు, అలాగే వేల మందికి ఇక్కడ గాయాలు కూడా అయిపోతాయి. సో ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ వాళ్ళు చెప్తున్న విషయం ఏంటి అంటే 2,200 రాకెట్స్ ఫైర్ అయినాయని చెప్పి వాళ్ళు చెప్పినారు. బట్ హమాస్ గ్రూప్ ఏదైతే ఉందో వాళ్ళు మాత్రం మేము 5,000 రాకెట్స్ని ఫైర్ చేసినామని చెప్పి వాళ్ళు అన్నారు. అయితే ఇజ్రాయెల్ యొక్క దగ్గర ఒక చాలా మంచి డిఫెన్స్ డోమ్ సిస్టమ్ ఉంది, దాన్నే ఐరన్ డోమ్ సిస్టమ్ అంటారు. సో ఈ సిస్టమ్ చాలా వరల్డ్స్లో బెస్ట్ సిస్టమ్ అనమాట. సో ఇది ఏం చేస్తుంది అంటే, ఎవరన్నా వాళ్ళ రాకెట్స్ ఫైర్ చేస్తే వీళ్ళు దానికి తగ్గట్టుగా లేటెస్ట్ టెక్నాలజీ యూజ్ చేసి వాటిని ఇంటర్సెప్ట్, అంటే వీళ్ళు కూడా ఇన్ రిటర్న్ రాకెట్స్ పంపించి వాళ్ళ డైరెక్షన్ని మార్చేస్తుంది అనమాట. సో ఇది పనిచేయలేకపోయింది ఈసారి. అయితే అది ఐరన్ డోమ్ సిస్టమ్ కూడా ఈసారి ఇజ్రాయెల్ దగ్గర పనిచేయలే. సో దానికి రీజన్స్ కూడా వాళ్ళు ఇంకా ఫైండ్ అవుట్ చేస్తున్నారు. కానీ జస్ట్ 20 నిమిషాలలో 5,000 రాకెట్స్ని ఫైర్ చేయడంలో వీళ్ళు చాలా సక్సెస్ఫుల్ అయిపోయినారు హమాస్ ఇజ్రాయెల్ మీద. సో ఈ సిస్టమ్ కూడా ఫెయిల్ అయిపోయింది. ఐరన్ డోమ్ సిస్టమ్ అయితే ఉందో, ఏదైతే ఆ రాకెట్స్కి కౌంటర్ వాళ్ళ టెక్నాలజీ యూజ్ చేసి ఏదైతే ఆ రాకెట్స్ని ఇంటర్సెప్ట్ చేస్తుందో అది కూడా ఫెయిల్ అయిపోయింది ఇక్కడ. సో చాలా వేల మంది చనిపోవడం, చాలామంది ఇంజురీస్ అవ్వడం అయితే జరిగింది. సో ఈ సర్ప్రైజ్ అటాక్ చాలా పెద్ద అటాక్గా ఇజ్రాయెల్ కానీ లేకపోతే వరల్డ్లో ఉన్న చాలా దేశాలు కూడా పేర్కొన్నాయి. ఎందుకు అంటే ఒక 50 సంవత్సరాల క్రితం ఒక వార్ జరిగిందంట. సో దాని తర్వాత జరిగిన అతిపెద్ద వార్ లాగా ఇది ఉంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తెలుసుకుందాం ఈ హమాస్ అంటే ఎవరు. సో మీకు తెలుసు, పాలెస్తీన్ ఒక కంట్రీ. ఇప్పుడు అది 1988లో వాళ్ళకి ఫ్రీడమ్ వచ్చింది. సో వాళ్ళకి ఇండిపెండెన్స్ వచ్చింది. సో ఇక్కడ పాలెస్తీన్లో టూ ప్లేసెస్ ఉంటాయి. ఒకటి వెస్ట్ బ్యాంక్, ఇంకోటి గాజా. దాన్నే మనం గాజా స్ట్రిప్ అంటాం. సో ఈ గాజా స్ట్రిప్ని ఇప్పుడు ప్రజెంట్ అయితే ఈ హమాస్ అనే ఒక మిలిటరీ ఆర్గనైజేషన్ అయితే దాన్ని పరిపాలిస్తుంది. సో ఈ గాజా అయితే 1967 వరకు ఒక ఇజ్రాయేలీ మిలిటరీ ఆక్యుపేషన్ కింద వాళ్ళు పరిపాలించబడ్డారు. కానీ 2007లో ఈ హమాస్ వాళ్ళే ఆ ఎలక్షన్స్లో గెలిచి గాజా అనేది టేక్ ఓవర్ చేసినారు. సో ఇప్పుడు గాజా కంప్లీట్గా ఈ హమాస్ యొక్క ఆధ్వర్యంలో ఉంటుంది. సో హమాస్ అంటే ఏంటి అంటే, వీళ్ళు వాళ్ళు ఒక మిలిటరీ సున్నీ ఆర్గనైజేషన్ అంటారు వాళ్ళని. కానీ వీళ్ళని ఓన్లీ కొన్ని దేశాలు మాత్రమే మిలిటరీ ఆర్గనైజేషన్ అని, బట్ చాలా దేశాలు వీటిని టెర్రరిస్ట్ అటాక్ అని, టెర్రరిస్ట్ గ్రూప్ అని చెప్పి చాలా వరకు పేర్కొన్నాయి. సో ఇందులో వీళ్ళని టెర్రరిస్ట్ గ్రూపులుగా చెప్పిన కంట్రీస్ ఎవరు అంటే ఆస్ట్రేలియా, కెనడా, యూరోపియన్ యూనియన్, ఇజ్రాయెల్, జపాన్,
యునైటెడ్ కింగ్డమ్ మరియు యునైటెడ్ స్టేట్స్. కానీ హమాస్ నాన్ టెర్రరిస్ట్ డెసిగ్నేషన్ అని చెప్పేసి చెప్పిన కంట్రీస్ బ్రెజిల్, చైనా, ఈజిప్ట్, ఇరాన్, నార్వే, ఖతార్, రష్యా, సిరియా మరియు టర్కీ. బట్ వీళ్ళు వీళ్ళ యొక్క మూమెంట్స్ ఎట్లా ఉంటాయి అంటే వీళ్ళు సగం మిలిటరీ అని చెప్పి సగం టెర్రరిస్ట్ అని చెప్పి చాలా కంట్రీస్ అయితే వీళ్ళ మీద ఇప్పటికీ వాళ్ళకి ఆ నేమ్ అయితే ఉంది. అయితే గాజా ఇప్పుడు ఉన్న పాలస్తీన్లో పెద్ద సిటీ. సో దీని క్యాపిటల్ గాజా సిటీ. ఇక్కడ వీళ్ళ రిలీజియన్ మొత్తం ఇస్లామికే. ఇక్కడ అరబిక్ లాంగ్వేజ్ వీళ్ళు మాట్లాడతారు. అయితే ప్రజెంట్ ఇక్కడ ఏమైంది అంటే మనం ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్టు 50 yearsలో చాలా పెద్ద సర్ప్రైజ్ అటాక్ అయింది. ఇది 7 అక్టోబర్ రోజు. అయితే ఎగ్జాక్ట్లీ ఒక 50 సంవత్సరాల క్రితం 1973లో సేమ్ అక్టోబర్లోనే ఈజిప్ట్, సిరియా ఒక సర్ప్రైజ్ అటాక్ ఇజ్రాయెల్ మీద లాంచ్ చేసింది. సో అప్పుడు ఒక వార్ని అనౌన్స్ చేసినారు. ఆ వార్నే యుద్ధంనే మనం యోమ్ కిప్పూర్ వార్ అంటారు. సో ప్రజెంట్ అయితే ఇక్కడ ఈ హమాస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎయిర్వేస్ కానీ లేకపోతే వాళ్ళు వాటర్ త్రూ కానీ కంప్లీట్గా ఇజ్రాయెల్ మీద జస్ట్ ఒక్క రోజులోనే చాలా అటాక్స్ చేసినారు. సో చాలామంది ఇజ్రాయేలియన్స్ చాలామంది కూడా చనిపోవడము, చాలామంది అమాయకులు చనిపోవడము, వాళ్ళ ఇంట్లల్లో అటాక్ చేయడం, అలాగే వీళ్ళు బుల్డోజర్స్తోని వాళ్ళ యొక్క బార్డర్స్ని కూల్చేయడం, చాలామంది బైక్స్తో లోపలికి రావడం, చాలామంది సమ్ ఎయిర్ గ్లైడర్స్తోని వాళ్ళు లోపలికి మన ఇజ్రాయెల్లో లోపలికి ఎంటర్ అవ్వడం. సో ఇట్లా హమాస్ అనే ఒక సంస్థ ఇజ్రాయెల్లో చాలా చాలా పెద్ద డ్యామేజ్ చేసింది. సో చాలా చాలా ఈవెంట్స్ అయితే ఒక సింగిల్ డేలో ఇక్కడ మనకి జరిగింది. ఇంకోటి వీళ్ళు చాలా వరకు ఇజ్రాయేలీ సోల్జర్స్ వాళ్ళ యొక్క సైనికుల్ని చంపేయడం, అలాగే చాలామందిని హాస్టేజ్ అంటే బంధించడం జరిగిందనమాట. సో అదే కాకుండా ఏదైతే మన హమాస్ ఈ ఇజ్రాయెల్ గాజా బార్డర్ అయితే ఉందో ఈ హమాస్ వీళ్ళందరూ కూడా అక్కడ ఉన్న సిటీస్ని, అక్కడ ఉన్న ఊర్ల జనాలందరినీ కూడా బంధించడం, చంపేయడం, అండ్ చాలామంది కూడా అమాయకులు చనిపోయినట్టు మనకి రిపోర్ట్స్ అయితే ఉన్నాయి. సో ఇవన్నీ చూసిన తర్వాత ఇజ్రాయెల్ స్టేట్ ఆఫ్ వార్ని డిక్లేర్ చేసింది. అండ్ వాళ్ళు వెంటనే గాజా సిటీ మీద వాళ్ళు అటాక్ చేసినారు. ఎక్కడైతే హమాస్ ఉంటారో ఎవరైతే ఆ సిటీని అయితే వీళ్ళు అటాక్ చేసినారు. సో సేమ్ ఇజ్రాయేలీ మిలిటరీ వాళ్ళు కూడా ఎయిర్ స్ట్రైక్స్ అండ్ చాలామంది పాలస్తీనియన్స్ కూడా ఇప్పుడు మళ్ళీ రిటర్న్ వీళ్ళు జరిపిన ఆ స్ట్రైక్లో చాలామంది చనిపోవడం జరిగింది. సో అసలు ఈ టోటల్ సిచ్యువేషన్ ఎట్లా ఉంది అంటే ఇజ్రాయెల్ పాలస్తీన్ రెండు కూడా మిడిల్ ఈస్ట్, నార్త్ లెబనాన్ కంట్రీలో, మన నార్త్ ఈస్ట్లో సిరియా, ఈస్ట్లో జోర్డాన్, సౌత్ వెస్ట్లో ఈజిప్ట్ అండ్ వెస్ట్లో మెడిటరేనియన్ సీ, ఈ రెండు కూడా ఈ కంట్రీస్ మధ్యలో లొకేట్ అయి ఉన్నాయి. సో ఇజ్రాయెల్ ఒకటే, బట్ పాలస్తీన్ మాత్రం 2 రీజన్స్ మీకు చెప్పినట్టు వెస్ట్ బ్యాంక్, ఇంకోటి గాజా స్ట్రిప్. సో ఈ వెస్ట్ బ్యాంక్లో మోస్ట్ ఆఫ్ ద సెటిల్మెంట్స్ కూడా మొత్తం ఇజ్రాయెల్ నడుపుతుంది. సో దీన్ని పాలస్తీన్ ఒక ఇల్లీగల్ వేలో చూడడం, అలాగే వెస్ట్ బ్యాంక్ ఆల్మోస్ట్ ఇక్కడ వెస్ట్ బ్యాంక్ని రూల్ చేసే పార్టీ ఫతే అనమాట, అండ్ గాజా స్ట్రిప్ని రూల్ చేసే పార్టీ హమాస్. సో గాజా స్ట్రిప్ అయితే ఇండిపెండెంట్గా హమాసే వాళ్ళని పరిపాలిస్తారు. సో ఈ ఫతే అండ్ హమాస్ ఈ రెండు పొలిటికల్ పార్టీస్ ఆర్ ఈ గ్రూప్స్ మధ్యలో అయితే చాలా కాన్ఫ్లిక్ట్స్ అంటే చాలా కాన్ఫ్లిక్ట్స్ అయితే ఉన్నాయి. సో హమాస్ ప్యూర్గా వాళ్ళు పాలస్తీనియన్ ఆర్గనైజేషన్ అండ్ వాళ్ళు ఒక టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్గా చాలా కంట్రీస్ వాళ్ళని చెప్తున్నారు. అండ్ ఇప్పుడు కూడా ఇజ్రాయెల్ మీద అటాక్ చేసింది హమాస్. సో మీరు గుర్తుపెట్టుకోండి, మీకు కన్ఫ్యూజన్ ఉండొచ్చు కొంచెం, నాకు చాలా టైం పట్టింది అర్థం చేసుకోవడానికి. బట్ హమాస్ అనేది ఒక మిలిటరీ గ్రూప్గా గాజాలో ఉంది, వాళ్ళు రూల్ చేస్తున్నారు. కానీ వాళ్ళు మిలిటరీ గ్రూప్ కాదు, వాళ్ళు ఒక టెర్రరిస్ట్ గ్రూప్ అని చెప్పి చాలా కంట్రీస్ అయితే ఇప్పటికీ వాళ్ళ మీద అదే ఇంటెన్షన్తో ఉంది. సో ఈ యొక్క హమాస్ యొక్క మిలిటరీ కమాండర్ పేరు ఏంది అంటే మొహమ్మద్ అల్ డెయిఫ్ అనమాట. సో ఈ అటాక్ ఏదైతే మొన్న ఎర్లీ మార్నింగ్ సర్ప్రైజ్ అటాక్ ఏదైతే దేశంలో దాన్ని వాళ్ళు ఆ అటాక్ని ఏం పేరు ఇచ్చిల్లు అంటే ఆపరేషన్ అల్ అక్సా ఫ్లడ్. ఈ ఆపరేషన్ అల్ అక్సా ఫ్లడ్ ఏంటి అంటే కొద్ది సంవత్సరాల క్రితం అల్ అక్సా మసీద్లో ఇజ్రాయెల్ జరిపిన ఒక ఇన్సిడెంట్ వల్ల మేము మళ్ళీ ప్రతీకారం తీర్చుకుంటున్నాము అని చెప్పేసి వీళ్ళు చెప్పడం. అలాగే ఇక్కడ చాలా పెద్ద ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే ఇజ్రాయెల్లో మొజాద్ అనే
ఒక చాలా పెద్ద ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ఉంది వీళ్ళది. సో ఈ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ కూడా ఫెయిల్ అయిపోయింది. సో ఇది చాలా పెద్ద సర్ప్రైజింగ్ థింగ్ ఇజ్రాయెల్ గవర్నమెంట్కి కూడా. ఎందుకంటే ఇజ్రాయెల్ చాలా పవర్ఫుల్ కంట్రీ, డెమోక్రటిక్ కంట్రీ, ఇక్కడ డెమోక్రసీ నడుస్తుంది. సో పవర్ఫుల్ కంట్రీ, చిన్న కంట్రీసే. పాలస్తీన్ 50 లక్షల జనాభా ఉంటారు, అండ్ ఇజ్రాయెల్ ఒక ఆల్మోస్ట్ 90 lakhs నుంచి 1 crore వరకు ఇక్కడ జనాభా అయితే ఉంటారు. కానీ ఇజ్రాయెల్ మాత్రం వన్ ఆఫ్ ది పవర్ఫుల్ కంట్రీస్, చాలా మంచి ఎక్విప్మెంట్ ఉన్న కంట్రీ. అట్లాంటి కంట్రీలా ఇక్కడ వీళ్ళది మొజాద్ అనే ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ అయితే ఫెయిల్ అయిపోయింది. సో దీని మీద ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నాయి. ఎందుకంటే మొసాద్ అనేది వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ ప్రపంచంలోనే. సో వాళ్ళు అసలు ఇన్ని 5,000 రాకెట్స్ అండ్ ఇన్ని రాకెట్స్ అక్కడ గాజా స్ట్రిప్లో ఉన్నట్టు వాళ్ళు దాన్ని పసిగట్టకపోవడం, అది వాళ్ళు ముందే ఇజ్రాయెల్ గవర్నమెంట్కి చెప్పకపోవడం. సో ఇవన్నీ కూడా ఫెయిల్యూర్స్ ఆఫ్ ఇజ్రాయెల్ గవర్నమెంట్ అని చెప్పేసి అక్కడ పీపుల్ కూడా గవర్నమెంట్ని చాలా వరకు బ్లేమ్ చేస్తున్నారు. సో గవర్నమెంట్ ఫెయిల్యూర్ అని చెప్పేసి పీపుల్ అయితే క్వశ్చన్ చేస్తున్నారు. అసలు పోలీస్, సెక్యూరిటీ ఇవన్నీ కూడా అసలు ఏం చేయలేకపోయింది మమ్మల్ని అని చెప్పి చాలామంది అమాయకులు ఇక్కడ బలి అవ్వడం. సో చాలా పెద్ద లాస్ అయితే జరిగింది ఇజ్రాయెల్కి. అండ్ దీనికి తగ్గట్టుగా చాలామంది, అండ్ ఇంకోటి, ఈ అటాక్ తర్వాత ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ అయితే ఒక టెలివిజన్ ఇంటర్వ్యూలో ఒక మాట చెప్పినాడు కి వీఆర్ ఎట్ వార్, మనం ఆల్రెడీ వార్కి దగ్గరలో ఉన్నాం, సో స్టేట్ ఆఫ్ వార్ ప్రకటిస్తున్నాం అని చెప్పేసి వాళ్ళు వార్ అయితే ప్రకటించినారు. అండ్ స్టిల్ వార్ కంటిన్యూ అవుతూనే ఉంది. సో చాలామంది చనిపోవడం. ఇంకోటి ఏంటి అంటే వాళ్ళు పే చేయని ప్రైజ్, అంటే మేము చాలా పెద్ద దెబ్బ కొట్టబోతున్నాం ఈ హమాస్కి అండ్ పాలస్తీనానికి అని చెప్పేసి వాళ్ళైతే ఒక స్టేట్మెంట్ అయితే చేసినారు. అలాగే డిఫెన్స్ మినిస్టర్, ఎవరైతే ఈ ఇజ్రాయెల్ డిఫెన్స్ మినిస్టర్ ఉన్నారో ఆయన కూడా ఒక స్టేట్మెంట్ ఏమి ఇచ్చినాడు అంటే, వాళ్ళు చాలా పెద్ద మిస్టేక్ చేసినారు వాళ్ళ లైఫ్లో హమాస్, అండ్ మేము డెఫినెట్గా గెలుస్తాము అని చెప్పేసి ఆయన ప్రకటించడం. అలాగే అక్కడ ఉన్న గాజాకి ఎలక్ట్రిసిటీ సప్లై చేసేది ఇజ్రాయెలే. సో వాళ్ళు ఇప్పుడు కంప్లీట్గా అక్కడ ఎలక్ట్రిసిటీ కట్ చేయడం కానీ, సో ఇవన్నీ కూడా వాళ్ళైతే చేస్తున్నారు. సో గవర్నమెంట్ కూడా చాలా చాలా సీరియస్ ఉంది ఈ హమాస్ యొక్క అటాక్ మీద. ఎందుకంటే ఇంత పెద్ద అటాక్ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలే అండ్ ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయలే. సో ఇది చాలామంది పీపుల్ చనిపోవడం. అండ్ ఇక్కడ ఈజిప్ట్ అఫీషియల్స్ ఏం చెప్పినారు అంటే, ఇజ్రాయెల్ గవర్నమెంట్ ఇగ్నోర్ చేసింది, వాళ్ళకి రిపీటెడ్గా వార్నింగ్స్ వస్తూనే ఉన్నాయి హమాస్ నుంచి కానీ, లేకపోతే ఇజ్రాయెల్ గవర్నమెంట్, పాలస్తీన్ గవర్నమెంట్ నుంచి సంథింగ్ చాలా పెద్దది అవ్వబోతుంది అని చెప్పేసి, బట్ వాళ్ళు దీన్ని నెగ్లెక్ట్ చేసినారు అని చెప్పేసి ఈజిప్ట్ అఫీషియల్స్ అయితే వాళ్ళు కూడా వాళ్ళ ఇంటెలిజెన్స్ త్రూ అయితే వాళ్ళైతే చెప్పినారు. అండ్ ఇంకోటి, ఈ ఇష్యూ మీద జో బైడెన్ కానీ చాలామంది అయితే రియాక్ట్ అయినారు. జో బైడెన్ అయితే ఇది 100% నేను దీన్ని ఖండిస్తున్నా, ఇది కంప్లీట్గా హమాస్ చేసిన చాలా పెద్ద మిస్టేక్, మేము ఇజ్రాయెల్కి సపోర్ట్ చేస్తున్నామని చెప్పేసి జో బైడెన్ కానీ, లేకపోతే యూరోపియన్ యూనియన్ ఫారెన్ పాలసీ చీఫ్ వాళ్ళు కూడా దీన్ని ఖండించడం, వాళ్ళు కంప్లీట్గా హమాస్ చేసింది చాలా తప్పు అని చెప్పి వాళ్ళు ఖండించడం. అలాగే మన ఇండియన్ గవర్నమెంట్ కూడా దీనికి ఇజ్రాయెల్కి సపోర్ట్ చేయడం, హమాస్ చేసింది చాలా పెద్ద తప్పు అని చెప్పి మోడీ కూడా ఖండించడం జరిగింది. కానీ ఇక్కడ ఇరాన్, వీళ్ళు చాలా పెద్ద సపోర్టర్స్ హమాస్కి. సో వీళ్ళు ఏం చేసినారు అంటే, ఇది హమాస్ వాళ్ళ సెల్ఫ్ డిఫెన్స్ కోసం వాళ్ళు చేసిన యాక్ట్, అంటే వాళ్ళని డిఫెండ్ చేసుకోనికి వాళ్ళు ఫైర్ చేసినారు అని చెప్పి ఇరాన్ క్లెయిమ్ చేయడం. అండ్ ఇక్కడ చాలా వరకు చూసుకుంటే ఇజ్రాయెల్ కూడా మమ్మల్ని కాపాడుకోనికి ఇప్పుడు మేము అటాక్ చేస్తున్నాం, వార్ చేస్తున్నాం అని చెప్పి వాళ్ళు చెప్పడం, పాలస్తీన్ కూడా సేమ్. సో ఇక్కడ చాలా పెద్ద విషయం ఏంటి అంటే, మధ్యలో అమాయక ప్రజలు చాలా వరకు చనిపోతున్నారు అని చెప్పి ఇది చాలా పెద్ద న్యూస్ అయితే ఉంది. ఎందుకంటే దీని మిస్టేక్ ఎవరిది అని పక్కన పెట్టేస్తే, ఈ అటాక్ వల్ల చాలామంది వాళ్ళ ఇంట్లల్లో ఉండకపోవడం, అండ్ చాలామందికి మీ ఇంటి మీద బాంబ్ వేస్తున్నాము లేకపోతే ఆ భయాన్ని క్రియేట్ చేస్తున్నారు. సో 2 ప్లేసెస్లో కూడా జనాలు అయితే చాలా చాలా వరకు ఇబ్బంది పడుతున్నారు. అండ్ ఏదైతే ఈ హమాస్ గ్రూప్ ఉందో, ఇది చాలా చాలా నాన్ ఎథికల్ గ్రూప్గా చాలామంది దీన్ని చెప్తున్నారు. వాళ్ళు జనాలను తీసుకుపోయి ఆడవాళ్ళతోని మిస్బిహేవ్ చేయడం, అలాగే వాళ్ళు టెర్రరిజం యాక్ట్ని బాగా ప్రమోట్ చేయడం. అండ్ మీకు చెప్పినట్టు ఇజ్రాయెల్ ఈజ్ వన్ ఆఫ్ ది పవర్ఫుల్ నేషన్స్, చాలా పెద్ద పవర్ఫుల్ నేషను.
సో వాళ్ళు డెమోక్రటిక్ కంట్రీ. సో వాళ్ళైతే మనం చూద్దాం. నెక్స్ట్ ఇప్పటికీ వార్ జరుగుతూనే ఉంది. సో ఈ వార్ ఎన్ని రోజులు జరుగుతుంది, ఎంత ముందుకు వెళ్తుంది అనేది మనం వెయిట్ చేసి చూడాలి. సో నేనైతే ఈ ఇన్ఫర్మేషన్ని కలెక్ట్ చేశాను అండ్ మీకు అర్థమయ్యే ఉంటుంది. సో 1-2 సార్లు వినండి, ఇష్యూ మీకు అర్థమైపోతుంది. సో హమాస్ వాళ్ళు ఫస్ట్ అయితే ఇజ్రాయెల్ మీద అటాక్ చేసినారు. సో ఇప్పుడు ఇన్ రిటర్న్ ఇజ్రాయెల్ అయితే హమాస్ మీద అటాక్ చేస్తుంది, పాలస్తీన్ మీద అటాక్ చేస్తుంది. సో కంప్లీట్ ఒక పెద్ద యుద్ధం జరిగే వాతావరణమే కనిపిస్తుంది. సో ఇది ఈరోజు ఈ వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్. మీకు వీడియోగా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో ఇలాంటి అప్డేట్స్తో నేను మీ ముందుకు వస్తూనే ఉంటాను. సో ఇది ఒక చిన్న ఇన్ఫర్మేషన్. నాకు నేను కలెక్ట్ చేసిన ఇన్ఫర్మేషన్ నాకు అర్థం చేసుకోనీకే చాలా టైం పట్టింది. సో మీకు ఒక 1-2 టైమ్స్ మీరు వింటే మీకు అర్థమైపోతుంది వాట్ ఈస్ గాజా, హూ ఈజ్ హమాస్, ఇజ్రాయెల్ పాలస్తీన్ అసలు ఏంటి అని తెలుసుకుంటే మీకు అన్నీ ఈజీగా అర్థమైపోతుంది. సో నీడ్ నాట్ టు కన్ఫ్యూజ్ అవ్వనీకి ఏం లేదు. ఇన్ఫర్మేషన్ క్లియర్గానే నేను ఇచ్చిన అనుకుంటున్నా. సో నెక్స్ట్ ఫర్దర్గా దీని గురించి ఇంకా ఇన్ డెప్త్ వీడియోస్ చేద్దాము. లైక్ పాలస్తీన్ ఇజ్రాయెల్ ఎట్లా ఉండే, వాళ్ళు ఎట్లా విడిపోయినారు, అండ్ సో ఇవన్నీ కూడా మాట్లాడదాము. బికాస్ చాలా పెద్ద పెద్ద టాపిక్స్ ఇవి, మనం 10-15 మినిట్స్లో మనం కవర్ చేయలేం. సో థ్యాంక్ యూ సో మచ్. వీడియోనైతే కంప్లీట్గా వాచ్ చేయండి, మీకు 100% అర్థమైపోతుంది. థ్యాంక్ యూ.